హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. ఈరోజు వీడియోలో మినప సున్నుండలు చేస్తున్నానండి. సున్నుండల కోసం ప్యాన్లోకి 2 కప్పుల మినపగుళ్ళు వేస్తున్నాను. ఇది 1/2 కేజీ మినపగుళ్ళు అండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అన్నీ సమానంగా వేగుతాయి. నేను పొట్టు మినపగుళ్ళతో చేస్తున్నాను కదండి. మీరు కావాలంటే పొట్టు లేని మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. పొట్టుతో ఉన్న మినపప్పుతో సున్నుండలు హెల్త్కి చాలా మంచిదండి. ఇవి నల్లగా ఉంటాయి కదా, వేగాయని ఎలా తెలుస్తుందంటే ఇవి వేగే కొద్దీ మినుములు మంచి సువాసన వస్తాయండి. ఇంకా మనకి ఇవి వేగాయని తెలుసుకోవడానికి 2-3 మినప గింజల్ని తీసుకుని కొంచెం వేడి తగ్గాక నోట్లో వేసుకుని చూడండి. ఇవి పంటి కింద క్రిస్పీగా విరిగాయి అనుకోండి, ఇవి వేగినట్టేనండి. లో ఫ్లేమ్లో మినపగుళ్ళు వేగడానికి నాకు 25 నిమిషాల టైం అయితే పట్టిందండి. మినుములు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుని వేయించుకోండి. బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటాయి. బియ్యాన్ని బాగా వేపాల్సిన అవసరం లేదండి. బియ్యం 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు మినపగుళ్ళు వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేస్తున్నాను. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే మినప్పిండిలో బెల్లం చక్కగా కలుస్తుంది. పిండిని ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన 1 కప్పు మినపగుళ్ళు, యాలకులు వేసుకుని ఇలా మిక్సీ పట్టాక 1 కప్పు బెల్లం తురుము వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నెయ్యిని కరిగించుకుని తీసుకుందాం. పిండిలోకి కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోండి. ఇలాగే మొత్తం పిండితో లడ్డూలు చేయగా ఇంకా ఇంత నెయ్యి అయితే మిగిలిందండి. అంతేనండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒంటికి ఎంతో మంచిదైన రుచికరమైన మినప సున్నుండలు రెడీ అయ్యాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.